మన పాపము నిమిత్తమై మనం ఆయన దగ్గర కన్నీళ్లు కార్చలేదు. ఘనమైన వేదిక వేసి ఆయన ఘనంగా ఆహ్వానించి తన ఇంట చేర్చుకున్నాడు. కానీ ఆ ఇంటికి ఒక సహోదరి, ఒక స్త్రీ వచ్చింది. ఆయన పాదాల మీద పడి ఏడ్చి కన్నీళ్లు కార్చి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. అప్పుడు ఆయన అన్నాడు, ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. నన్ను పిలిచావు, కూర్చొని ఆహ్వానించావు, నీ ఇంట్లో నన్ను ఉంచుకున్నావు, కానీ ఈ పశ్చాత్తాపం నీకు లేదు. నన్ను పిలిచిన మాట వాస్తవమే, నీ ఇంట నేను ఉన్నాను, కానీ నీకు అన్నీ ఉన్నాయి, కానీ ఈమెలో ఉన్న పశ్చాత్తాపం నీకు లేదు. ఆ మాటే ఈ రోజున నిన్ను అడిగితే నీ సమాధానం ఏంటి? దేవుని సంఘంలోనికి వచ్చావు, సహవాసంలో చేరుకున్నావు, బైబిల్ చదివి ప్రార్థన చేసి కానుకలు ఇచ్చి నేను కూడా క్రైస్తవుణ్ణి, నేను కూడా భక్తి పరుణ్ణి అని నువ్వు అనుకుంటున్నావు, మంచిదే. కానీ నీలో ఉండవలసిన ఆ పశ్చాత్తాపం నీకు లేకపోతే నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు? ఇంకా ఆ మలినముతోనే, ఆ శాపంతోనే, ఆ పాపముతోనే నిలిచి ఆ పాపంలో నుంచి నువ్వు ప్రత్యేకించబడకపోతే నువ్వు ఎలా సిద్ధపడతావు?